హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన వీడియో కేక్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే ఇన్స్టాలో 1K ఫాలోవర్స్ 1K ప్లస్ ఫాలోవర్స్ అయ్యారన్నమాట. సో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు టీత్కి మాట్లాడడానికి రావట్లేదు, ఎందుకంటే 6th మంత్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కొంచెం టీత్ ఏదో బయటికి రావాలట. సో ఈ సైడ్లకి సిమెంట్ ఫిల్ చేశారు. సో మాట్లాడడానికి రావట్లేదు. మధ్యలో ఏంటి అంటే పైన టీత్ కింది టీత్ ఇట్లా అటాచ్, నార్మల్గా మనం ఆనుకొని ఉంటాయి కదా పైన పళ్ళు కింది పళ్ళు, నోరు క్లోజ్ చేసి పెడితే, అంటే మనం నోరు ఎప్పుడైతే మూసి ఉంచుతామో అప్పుడు అటాచ్ అయి ఉండాలి కదా, అట్లా లేదు. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూసి అలా గ్యాప్ వచ్చింది. సో మాట్లాడడానికి సరిగ్గా రావట్లేదు, నత్తి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ కూడా తినడానికి రావట్లేదు. ఎండింగ్లో నేను ఏమంటారు, బెడ్ మీద కూర్చొని కేక్ కట్ చేశానని అనకండి, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే నాకు అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో పడుకుందాం అనేసి వెళ్ళాను. నేను కేక్ చేశాను కదా, కట్ చేయాలని మా ఆయన గుర్తు చేస్తే నేను మళ్ళీ వచ్చానన్నమాట. సో లాస్ట్ది ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇంకొకటి పిండి జల్లించుకుందాం అనేసి చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం రాగి పిండితో చేస్తున్నాము ఇప్పుడు కేక్. ఎందుకంటే నార్మల్గా మనం ఇంట్లో వరకే తినడం కోసం కదా, సో అందుకోసం అనేసి మైదా ఎందుకు వద్దనేసి అవాయిడ్ చేద్దామనేసి అంటే రాగి పిండి 1 కప్ తీసుకున్నాను, గోధుమ పిండి కూడా 1 కప్ తీసుకున్నాను. మిగిలిందంతా చెప్తూనే ఉంటాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఆయిల్, పెరుగు. ఇంకొకటి ఏంటి అంటే బెల్లం వేసి చేశాను, షుగర్ వేయలేదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ పాప తింటుంది కదా, సో రాగి పిండితో చేస్తే తనకి కూడా హెల్దీ అనేసి నేను ఇట్లా ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఎక్కువ మాట్లాడడానికి వస్తలేదనేసి వీడియోలో కూడా నేను మాట్లాడలేను, డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వను. వీడియోని రికార్డ్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. చెత్త అని ఏదో వచ్చేసాయి అన్నమాట. అందుకోసమని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మ్యాక్సిమం ఒక 75% బాగానే మాట్లాడుతున్నాను. ఒక 25% ఏంటి అంటే కొన్ని వర్డ్స్ మాత్రం పలకడానికి కరెక్ట్గా రావట్లేదు, నత్తిలాగా పోతున్నాయి కొన్ని. ఒక 4-5 డేస్లో సెట్ అవుతుందో లేదో తెలియదు. ఎలా అంటే ఇటు లాస్ట్ టీత్ టచ్ అవుతున్నాయి, మిగిలిన మధ్యలో టీత్ అవి కూడా టచ్ అవ్వట్లేదు. సో నాలుక కూడా కరెక్ట్గా మాట్లాడితే ప్రాపర్గా రావట్లేదు, గ్యాప్ ఎక్కువ అయిపోయిందన్నమాట. ఫుడ్ కూడా అంతే. ఇప్పుడు రైస్ 1 స్పూన్ పెట్టుకుంటే ఇటు నుంచి అటు నోరు మొత్తం తిరుగుతుంది ఆ రైస్. అట్లా ఎట్లా తినొస్తుంది, తినడానికి రావట్లేదు. సో మ్యాక్సిమం వీడియోస్ అన్ని సాంగ్స్తో అట్లా పెట్టడానికి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ చూద్దాం. ఇంకా తీసే వీడియోస్ ఉన్నాయి, అంటే తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక 4-5 డేస్ ఆగి ఇస్తాను. ఇక్కడ నేను పాలు తీసుకున్నాను అన్నమాట. పాలల్లో బెల్లం పౌడర్ వేసి కలుపుతున్నాను. ఎందుకంటే మనం పౌడర్ ఆల్రెడీ బెల్లం పౌడరే అది, కాకపోతే ఏంటంటే మెల్ట్ అవుతుందో అవదో అనేసి పాలల్లో కలిపి డైరెక్ట్గా తర్వాత అందులో యాడ్ చేద్దామనేసి కొన్ని పాలు తీసుకొని యాడ్ చేస్తూ కలిపాను. తర్వాత తక్కువ పడితే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి టీత్ ఈ బ్రేసెస్ గురించి ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ చెప్పాను కదా బ్లడ్ కనిపిస్తే అట్లా ఓకేనో కాదు, కాపీరైట్ అంటే నార్మల్గా ఏమైనా స్ట్రైక్స్ అవి అంటారు కదా, అవన్నీ పడతాయనేసి నేను ఏం పెట్టట్లేదు. అవన్నీ కూడా వీడియోస్ పెండింగ్ ఉండిపోయాయి. ఒకసారి నేను కనుక్కొని అదంతా కూడా ఒకేసారి పెడదామా బ్రేసెస్ తీసిన తర్వాత, లేదంటే 6 months ట్రీట్మెంట్ గురించి పెడదామా అనుకుంటున్నాను. 6th month ట్రీట్మెంట్ అయితే నాది మరీ దారుణంగా ఉంది. నేను నార్మల్గా నాకు రిలేటివ్లో ఒకరు, ఫ్రెండ్లో ఒకరు పెట్టుకొని ఉన్నారు ఇవి బ్రేసెస్. నేను వాళ్ళకి కాల్ చేసి అడిగితే మాకు అలాంటిది ఏం చేయలేదు అప్పుడు, మరి నీకు ఎందుకు చేశారో అంటుండ్రు. నా టీత్ ఏంటి అంటే కరెక్ట్గా లేక ఒకదాని వెనకాల ఒకటి కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా కూర్చోక హోల్స్ పడినాయి అన్నమాట, అరిగిపోయాయి టీత్. దానివల్ల బ్రేసెస్ వేసుకోవాల్సి వచ్చింది. అది కొంచెం ఇంకా కాంప్లికేట్ అయిపోయింది సార్. నాకు ఎందుకో అంటే నార్మల్గా నిన్న చేయించుకున్నాను ట్రీట్మెంట్. నేను వచ్చిన దగ్గర నుంచి నాకు ఏంటి నా మూత వంకర అయిపోయిందా అనిపిస్తుంది. కాకపోతే డాక్టర్ చెప్పాడు ఆల్రెడీ, గ్యాప్ వస్తుంది, భయపడొద్దు. ఒకవేళ మీకు ఇది ఫుడ్ తిన్నప్పుడు ఏమైనా నార్మల్గా అయితే సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా తిన్నప్పుడు అది ఊడిపోతే మాత్రం మళ్ళీ పెట్టించుకొని వెళ్ళాలి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 1 month ఇంపార్టెంట్ రోల్ అదే అని చెప్పారు. ఇంకా సో నేను తప్పదనేసి లైట్ తీసుకున్నాను. ఇంకా పిండిలో ఇందాక మనకి బెల్లంలో నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నార్మల్గా ఎగ్స్ వేయట్లేదు కదా అనేసి పెరుగు యాడ్ చేశాను అన్నమాట నేను. ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసేస్తాను.
చేసేసా, సారీ చేసేసా. సో బెల్లం పౌడర్ నార్మల్గా బెల్లం అయితే కొంచెం కరిగించుకొని వేసుకుంటే సరిపోతుంది. చక్కెరతో చేసిన కేకే నాకు అంటే నార్మల్గా అన్‌హెల్తీ అయినా కూడా మైదా అండ్ చక్కెర ఇవి యూజ్ చేసిన కేకే నచ్చుతుంది నాకు. ఇంకా పాప కోసం కదా అనేసి ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. కరెక్ట్‌గా వీడియో అంటే తీసేదానికి ఎవరు లేరు కదా! అందుకోసమని ఇలా ఉంది ఈ వీడియో. ఒకరు తీస్తూ నేను చెప్తూ చేస్తే బాగుండేది. కాకపోతే వీలవ్వలేదు. అండ్ ఇంకొకటి కూడా జరిగింది ఇవాళే. ఏంటి అనంటే ఇది కేక్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత మా హస్బెండ్ అంటే నాకు తెలీదు. నాకు తిన్న రావట్లే కదా! ఏమైనా తింటాను అనేసుకొని దిల్ పసంద్ ఇంకా బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉంటాయి కదా! సో పాలల్లోనైనా తింటా అనేసి తీసుకొచ్చారు. ఆ దిల్ పసంద్ నాకు ఇష్టమని తీసుకొచ్చారు కానీ నాకు తినడానికి రావట్లేదు. ఒక పీస్ కూడా తినలేకపోయాను నేను. కొంచెం ఇట్లా తీసుకొని నోట్లో వేసుకొని అటు ఇటు అంటే అది మొత్తం తిరుగుతూ ఉంది. ఇంక వద్దనేసి పక్కన పెట్టేసా. ఇంకా బ్రెడ్‌కు నార్మల్‌గా బ్రెడ్ పాలలో ఏం తింటావు పాలు తాగేసిన అంటున్నావు కదా అనేసి నేను మయోనీస్ చేస్తా ఆగు అనేసి తను నా కోసం మయోనీస్ ప్రిపేర్ చేశాడు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఫుల్ వీడియో కాదు, షార్ట్స్లో అప్లోడ్ చేస్తా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ప్రిపేర్ చేసి తను బ్రెడ్ మీద పెట్టించాడు కానీ నాకు ఒక్క పీసే తిన్నాను. ఎందుకంటే నాకు లోపలంతా పగిలింది అంటే స్కిన్ అంతా చెడిపోయినట్టు అయింది. లోపల తింటే మండుతుంది. సో కారం అనిపిస్తుంది అనేసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ నేను నట్స్ వేస్తున్నాను. నార్మల్గా బాదం కిస్మిస్ ఇవి ఉంటాయి కదా, ఇవి వేసాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డస్టింగ్. మనం గోధుమ పిండితో ఫస్ట్ టిన్ కేక్ అయితే ఏదైతే వేస్తున్నామో దానికి ఆయిల్ రాసి దానికే మన పిండి వేసి ఇట్లా డస్టింగ్ చేస్తున్నాను అన్నమాట. కేక్ ఈజీగా రావడానికి, అతకకుండా ఉండడానికి. ఈ కేక్ బౌల్ అంటే కేక్ ప్రిపేర్ చేసే బౌల్ వచ్చేసి నేను ఒక 7 ఇయర్స్ అవుతున్నట్టుంది తీసుకొని. 7 ఇయర్స్ అవుతుంది. ఇంకా యూజ్ చేస్తున్నాను 7 ఇయర్స్ నుంచి ఇదే బాక్స్. అంటే బాగా పనిచేస్తుంది. నేను అమెజాన్లో తీసుకొని ఉండే. అంతకుముందు ఏంటి అంటే బిఫోర్ మ్యారేజ్ వీడియోస్ కేక్ పెట్టానా పెట్టలేదో నాకు అంత గుర్తుకులేదు మన ఛానల్లో. కానీ పెట్టినట్టున్నాను. ఇంకా మధ్యలో ఒక 1.5 ఇయర్ అట్లా ఏం కేక్స్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను కదా, సో మళ్ళీ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఒక 1.5 ఇయర్ దానికి రెస్ట్ ఇచ్చాను. వేరేవి ఉన్నాయి, కాకపోతే నార్మల్గా మనకి అంత పెద్ద గిన్నెలు అలా పట్టే అంత పెద్ద గిన్నె లేదు. సో అట్లా చేసుకోవడానికి వీలవ్వదు కాబట్టి రౌండ్ కేకే చేసుకుంటున్నాను ఎవ్రీ టైమ్. ఇంకేదో చెప్పాలనుకున్నాను నేను మీకు. షార్ట్ వీడియోస్లో కూడా నార్మల్గా ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉండే వీడియోలు మ్యాక్సిమం చెప్పండి. ఒక 1 మంత్ అట్లా తర్వాత సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఒక్క 2-3 టీత్స్ కొంచెం క్రాస్ ఉన్నాయట. అవి సెట్ అయితే సిమెంట్ అనేది రిమూవ్ చేస్తామని చెప్పారు. సో తర్వాత మనం నార్మల్గానే మాట్లాడుకోవచ్చు. ఇంకొక 6 మంత్స్ ఉంది ట్రీట్మెంట్. ఈ ఒక్క 6 మంత్స్ అయిపోయిందంటే ఇంకా హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు అన్నమాట. సో కొంచెం పిండి కూడా వాటికి కూడా పట్టించాను. ఎందుకంటే పాప నార్మల్గా ఇట్లా గట్టిగా ఉంటే తినదు. సో తను తీసేసినా తొందరగా ఊడిపోతాయి కదా అనేసి పక్కకు పెట్టేస్తుంది కదా అని తీసుకున్నాను అన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ముందే ప్రీ హీట్ చేశాను గిన్నె. ఇన్ని మిస్టేక్స్ మాట్లాడుతున్నాను అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే నాకు నిజంగా మాట్లాడడానికి రావట్లేదు. మరి మాట్లాడడానికి రానప్పుడు వీడియో ఎందుకు చేస్తాం అట్లా అనకండి. చెప్పాను ఆల్రెడీ అప్లోడ్ చేస్తానని. సో అది అప్లోడ్ చేయాలి కదా అని చేస్తున్నాను అనమాట. సో మనం పెట్టినాక ఒక 10 మినిట్స్కి చూసాను ఫస్ట్. ఓకే అవ్వలేదు అనేసి ఇంకా ఆపేసి మళ్ళీ ఒక 25 మినిట్స్ ఉంచాను. కరెక్ట్గా 25 మినిట్స్కి అయ్యింది మనకి. సో మనం ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, ఇలా ఏమంటకపోతే మనకు క్లియర్ అయిపోయినట్టే. అసలు అలా చూడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 25 మినిట్స్ ఒకసారి చూసుకుంటే ఏంటి అని అంటే ఒకవేళ లోపల పచ్చిగా ఉన్నా కూడా పట్టిద్ది టైం అనేసి. కాకపోతే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ గిన్నెల నుంచి బయటికి తీయకుండా అలానే స్టవ్ మీద అలానే క్లోజ్ చేసి ఉంచితే ఆ వేడికి అది ఇంకా కొంచెం అది బేక్ అవుతుందన్నమాట మనకి. అండ్ ఇక్కడ చెప్పాను కదా దిల్ పసంద్ తీసుకొచ్చారని. ఈ ఒక్క పీస్ కూడా నేను తినలేదు. కొంచెం నోట్ వేసుకొని ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు. ఇంకా అది పక్కన పెట్టేశాము. సో బెడ్ మీద కూర్చున్నానని మనకండి ఫుడ్ బెడ్ మీదకి తీసుకొచ్చారు ఏంటి అని. మేము నార్మల్గా తీసుకురాము కానీ పడుకున్నాను ఓపిక లేదని తీసుకొచ్చాడు తను. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు.
ఇంకేముంది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.